నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు, జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పందిని నందిని చేసేవాడు. అది మా జగన్ తెలియక మేమందరం శంఖన ఆగిపోయినాం. మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం. మేము మా జగనే కన్నా చంద్రబాబు నాయుడు మాదిరి షెడ్యూడ్ ఏంటి, ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి ఏంటి, సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటి, పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడేంటి. మేము మళ్ళీ పవర్లో ఉండింది ఈరోజు వేధింపులకు మేము గురి అయ్యేటోళ్ళం కాదు. 100% చెప్పగలుగుతానా, జగన్ మంచితనమే, జగన్ ప్రజాహితం కోరడమే, జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే. నాడు నేడు మన బడి సంస్కరణ కాదా? సచివాలయాల సంస్కరణ కాదా? గ్రామ వాలంటరీ వ్యవస్థ కాదా? రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళల్లో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా? ఇంటింటికి డాక్టర్లు పంపించినాడు సంస్కరణ కాదా? నీకు కావాల్సిన బర్త్ డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ దగ్గర దొరకాల్సినవి నీ ఇంటికి వచ్చి ఇచ్చినారు సంస్కరణ కాదా? ఆరోగ్యశ్రీలో వేల జబ్బులను సమకూర్చినాడు సంస్కరణ కాదా? స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు, వైద్య పరీక్షలు చేయించినాడు సంస్కరణ కాదా? సంస్కరణకు మారుపేరు జగన్. మార్పు తీసుకొచ్చేదానికి కంకణబద్ధుడైన వాడు జగన్. చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పంచడి, అదే రోట్లు వేసి దంచి అదే తిన్నట్టే అదే పరిపాలన చేతగాలే, ప్రజలను మెప్పించలే, ఇచ్చిన హామీలు నెరవేర్చలే. 6 పథకాలను అమలుపరచలేని చంద్రబాబు నాయుడు 60 కేసులు పెట్టగలిగినాడు, 60 మందిని జైలు పంపించగలిగినాడు. ఇచ్చిన 6 పథకాలను అమలుపరచడానికి చేతగాలే ఆయనకు, కానీ 60 మందిని జైలు పంపించినాడు. ఇప్పటికీ ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా 600 మందిని పంపించాడు. ఈ 6 పథకాల మటుకు అట్టే ఉంటాయి, అవి మటుకు జరగవు. డైవర్షన్ పాలిటిక్స్, నీ అసమర్థత పరిపాలనను కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా, ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా, ఎవరినో ఒకరిని జైలుకు పంపాలా, కక్ష సాధించుకోవాలా. 24 గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో ఏం తప్ప మరొకటైతే ఈ రాష్ట్రంలో జరుగుతుండే దాఖలాలైతే నాకు తెలిసి లేవు.